కేఎస్ ప్రసాద్ గారు మీరు ఇందాక అన్నట్లు పాస్పోర్ట్ ఇచ్చి మరి ఓకే క్లియరెన్స్ దొరికింది, ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలకు ఈయన్ని నియమించారు, జనసేన నుంచి టీడీపీ నుంచి కాకుండా. ఓకే, ఆయన క్యాపబిలిటీ ఇది అంటే పనికి వచ్చిన వాళ్ళు లేరని అర్థం అక్కడ. ఓకే, లేకపోతే ఇది వాజ్పేయి గారి స్థాయి అని అర్థం. రెండోది నరేంద్ర మోడీ, రాజీవ్ గాంధీ ఇలాంటి వాడు అనుకోవాలి. అయితే ఇక్కడ ఇదొక కోణం. అయితే రాజకీయంగా ఇంకో మాట వినిస్తుంది, బీహార్ ఎన్నికల తర్వాత మిథున్ రెడ్డికి ఉన్న క్యాపబిలిటీ, పార్టీలో ఉన్న గ్రిప్పు, ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇప్పటికే జగన్ పక్కన పెట్టాడని, ఈ మిథున్ రెడ్డి క్యాపబిలిటీతో అక్కడున్న డంపును మొత్తం త్రూ మిథున్ రెడ్డి ద్వారా బీజేపీ చేజెక్కించుకొని బీహార్ ఎన్నికల తర్వాత ఏపీలో రాజ్యం ఏర్పాటు చేయబోతోంది పటిష్టంగా. అందుకోసమే మిథున్ రెడ్డిని సైడ్ చేయడానికే ఈ ట్రాక్ అంతా అనేది ఒక మాట వినిస్తుంది. అలా పౌడర్ డబ్బోడు ఛానల్ కానీ చూసారు సార్ మీరు రాత్రి ఆడికి పనికి మళ్ళీ ఐడియాలు అన్నీ వస్తూ ఉంటాయి. సార్ మీకు మాట చెప్తాను, పెద్దిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారితో నువ్వా నాన్న నేనా అనే ఢీ కొట్టినంత రాజకీయ నేపథ్యం. అది ఎవడైనా పెద్దిరెడ్డి గారి రాజకీయం గురించి ఎవడైనా తెలిసినోడు అంటే రాజశేఖర రెడ్డి గారిని ఎదుర్కోలేని చంద్రబాబు నాయుడు గారి నిస్సాయతకి ఈజ్ ఎ ప్లాంటెడ్ పొలిటికల్ ఏరాలో చిత్తూరు రాజకీయానికి పునాదులు బాటా క్రియేట్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అది పెద్దిరెడ్డి గారి రూపంలో. ఎవరితోనైనా నేను చిటికలేసి ఆర్గ్యూ చేయగలను ఆ విషయంలో. ఎవరి గురించి? రాజశేఖర రెడ్డి గారు అనే వ్యక్తిని నిలువరించలేక ఎదిరించలేక ఒక ప్లాంటెడ్ అంటే పక్కలో బల్లెంలా పెట్టేనంత నేపథ్యం. రెండోది, ఇప్పుడు మిథున్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వేవ్ లెంత్ అంటే ఏజ్ పరంగా చట్టం. సో వీళ్ళిద్దరితో ఎలా అయినంత పెద్దిరెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అవ్వగలరా అన్న దగ్గర ఎవరైనా ఎవడైనా చెప్పాలి. దాన్ని తీసుకొచ్చి పెద్దిరెడ్డిని పక్కన పెట్టాడట, మిథున్ రెడ్డిని నెత్తికెత్తుకున్నాడట, మిథున్ రెడ్డితో రాజకీయ చేతురత. అంటే ఇందులో ఇంకో కోణం కూడా, విజయసాయి రెడ్డి తర్వాత నేషనల్ లెవెల్లో పాలిటిక్స్ని ఫ్రంట్ ఎండ్ చేస్తుంది ఎవరంటే మిథున్ రెడ్డి గారు. సో ఈ ప్రాస్పెక్టివ్లో మిథున్ రెడ్డి గారితో కేంద్ర రాజకీయాల్లో దౌత్యం, దాని యొక్క పర్యవసానాలు, కష్టం సుఖం ఒక ప్రాస్పెక్టివ్లో జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేసేది ఎవరంటే మిథున్ రెడ్డి గారే కదా. సో ఈ కోణంలో వదిలేసి మీరు ఏవో పనికిమాల పౌడర్ డబ్బోడు ఛానల్ తీసుకొచ్చి మాకు పులియర్ కలపమంటే ఎవరితో కలపలేరు. ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తున్నాను, సామర్థ్యం. ముక్కుతో మూలుతో గెలిచిందే ఆయన వాళ్ళ బాబాయ్. 11 ఉదాహరణకి గెలిచిన 11 స్థానాల్లో ఈయన ఎంపీగా అట్లీస్ట్ చిత్తూరు అంతా ప్రామినెంట్లో డామినేట్ చేస్తే ఈయన గురుమూర్తి గారు కలిపి మొత్తం మడతెట్టారు అనుకోండి, మీరు అన్నట్టు మేబీ ఏమో హైపోథికల్గా ఇతనికి ఎంత సామర్థ్యం ఉంది చిత్తూరు అంతా, లేకపోతే రాయలసీమలో ఉన్నారు. వీళ్ళకే బిక్కులాడుకుని గెలిచారు మొన్న. అంటే గాలిలో కదా టీడీపీ వేవ్ ఉందని కదా నేను మళ్ళీ చెప్తుంది. అదే గాలి ఉందో గాలి లేదో నాకు అర్థం కాదు. వెనకాతలో ఒక నాయకుడికి ఎప్పుడైనా సరే ఎలిజిబిలిటీస్ అండ్ క్యాపబిలిటీస్ ఎప్పుడైనా సరే టీం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఇప్పుడు ఆయనకి తప్ప ఇంకోటి ఎవరికి గ్రూప్ లేదు. ఎందుకు గ్రూప్ లేదంటే ఎవరి దగ్గర పట్టుమని 10 మంది లేరు, లీడ్స్ కొడితే అన్నదమ్ములు ఇద్దరు కూడా కొట్టేసేస్తుంటారు. ఏమన్నా కాంట్రాక్ట్ రెడ్డి బ్రదర్స్ ఎడ్డు అనుకునే అప్పుడు ఎవరికి పని అవుతుంది? అలా ఇక్కడ మీరు రాజకీయాలు అన్నవి ఎలా ఉంటాయంటేనండి, ఒక మనిషి యొక్క ప్రాబల్యంతో, ఒక మనిషి యొక్క సామర్థ్యంతో ధీటుగా రాజకీయాన్ని అక్కడ శాసిస్తూ. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఎంతంత గ్రూపుల మధ్యలో అతని ఇండివిజువల్ డైమెన్షన్స్తో శాసించగలిగేది నేపథ్యాన్ని క్రియేట్ చేసుకోగలిగేది. అలాంటిది ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు? లేదా పక్కడబందీ ప్లాన్ వేసి నాదెండ్ల భాస్కర్రావు అటువంటి ప్లాన్ చేసి వేసే మడతెట్టి నీకు ఎందుకు నేను వెనకాల ఉంటానని చెప్పి తర్వాత నీ జీవితం నాశనం అయినా నాకు సంబంధం లేదనే దానికి తాత్కాలిక ఉపశమనం నాకు ఇంపార్టెంట్ అనుకుంటే మీరు చెప్పింది రైట్. తగిలిన తమాషా చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకే దాంట్లో కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు చాలా సిద్ధంగా. అంటే ఇక్కడ ఇంకో కూడా ఉంది, షిండేతో నేను పోల్చట్లేదు కానీ ఏకనాథ్ షిండేతో, అది మిథున్ రెడ్డితో కాదు. మిథున్ రెడ్డి అనేవాడు షిండే అన్నది ఇంపాసిబుల్ టు నెక్స్ట్. ఎందుకంటే వ్యక్తిత్వం 67 స్థానాలు ఉన్నప్పుడు 23 మందిని ఎత్తుకొచ్చినప్పుడే షిండే లేడు. అప్పుడు నిజంగా షిండే వాళ్ళంటే ఏవి వెంకటేశ్వరరావు వాళ్ళు షిండే. నాకే దిక్కులేదు, పక్కెళ్ళి ఆడుకోమన్నారు ఇప్పుడు. అవునా కదా? ఇవన్నీ గమనించండి సార్. రాజకీయాల్లో మనం ఇంటర్లింక్ చేస్తున్నప్పుడు ఆ పౌడర్ డబ్బా ఛానల్ చూస్తే ఆయనకి లింక్ ఉండదు, తల తోక లేకుండా ఎక్కడి నుంచి ఎక్కడికో మళ్ళీ పులిగారికి వెళ్ళి ఇచ్చేస్తాడు. చాలా కాకుండా ఇక్కడ ఏంటంటే మనకి మీకు చెప్పింది ఈయన వైపు నుంచి ఓకే, వీళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే అంది వచ్చిన ఏ అవకాశాన్నైనా వాళ్ళకి ఎందుకంటే ఆటలాడటం రెడీగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా.
ఆ సామాజిక వర్గం ఎదురు చూస్తుంది కొత్తగావులో శ్రీదేవిలోకి ఎవడెవడు మా జీవితంలో ఓ ముఖ్యమంత్రి అయితే చాలని. అంటే రాయలసీమలో పట్టున్న నాయకుడు రాయలసీమలో జనసేనకి పట్టలేదు కదా. అదే అంటున్నాను. అందుకని మిథున్ రెడ్డి అయితే రాయలసీమలో పట్టుంది. ఎక్కడుంది ఆ బెల్ట్ అంతా కవర్ నేను చేస్తాను. చెప్తుంది, బెల్ట్ అంతా కవర్ చేయడం వేరు, నేను కూడా పాదయాత్ర చేసి కేఏపాల్లో తిరగడం వేరు కదా. నాతో పాటు ఇంకొక 5-10 మందో 7 నా పార్లమెంటరీ సెగ్మెంట్ లో 5 గెలిపించుకున్నా ఇంత ఆడ్ సర్కమ్స్టాన్సెస్ లో కూడా. నేను గెలడం కాదు కదా. దిస్ మేక్స్ ఆల్వేస్ వైటల్ వైబ్రేషన్స్ ఇన్ పాలిటిక్స్. ఇప్పుడు ఎర్రనాయుడు గారు ఆద్యంలో ఉత్తరాంధ్ర శాసించుకునిస్తాయి. ఇవాళ ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ గారు శాసించుకునిస్తాయి. తానొక్కడే కదా, తనతో పాటు ఒక ఏరాలో వాళ్ళ ఒక తెలుగుదేశం ఏమంటే ఎర్రనాయుడు గారి రాజ్యంలో టటటగా 10-15 సీట్లు, అలాగే బొత్స సత్యనారాయణ గారు 10-15 కాంగ్రెస్ ఉండండి, వైఎస్ఆర్సీపీ ఉండండి. ఆ సామర్థ్యాలు ఎప్పుడైతే ప్రదర్శించబడతాయో మీరు వాళ్ళ గురించి చెప్పండి, కొంచెం ఆలోచిద్దాం. మీరన్న బొత్స సత్యనారాయణ గారి మీద ఈ గతంలో మొన్న గెలిచిన తర్వాత కూడా టీడీపీ గెలిచి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూడా చాలా ఆరోపణలు. ఆయన ఉండడు, వెళ్ళిపోతాడు. వచ్చిన వేళ అవన్నీ నాకు అనవసరం సార్. ఆయన ఎమ్మెల్సీ నిలబడినప్పుడు 164 స్థానాలు గెలిచిన వాళ్ళు అపోజిషనే పెట్టలేపారు. అది ఆయన సామర్థ్యం. అది ఎందుకు గుర్తించారు మీరు? ద ఒరిజినల్ ఎఫిషియన్సీ అండ్ క్యాపబిలిటీ ఆఫ్ బొత్స సత్యనారాయణ గారు ఉత్తరాంధ్రలో 124 గెలిచి పైపచ్చి ఉత్తరాంధ్ర క్లీన్ స్వీప్ చేసినంత పని చేసి బొత్స సత్యనారాయణ గారి మీద అపోజిషన్ పెట్టలేపారు. ఆయనతో పోలికేటండి నవ్వుతారు. కానీ నిన్న ఆయన ప్రదర్శించిన తీరు, ముందుండి నడిపించటం. ఇప్పుడు మీకు ఒక మాట చెప్పిన, ఆయన ఆల్రెడీ ఉత్తరాంధ్ర యోధుడు. ఆయన ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున. దానికి తోడు లాస్ట్ ఎలక్షన్స్ లో నా తండ్రి స్థానంలో ఉన్న మనిషి అని చెప్పాడు. ఇంకెంత వైబ్రేషన్ కదా ఆ నిమిషం. ఎవరైనా ఎమోషన్ అవుతారు సార్. ఎలాంటి నేను అదే చెప్తున్నాను సార్. ఉత్తరాంధ్రలో ఎప్పుడైనా ఒక ఎర్రనాయుడు గారు, బొత్స సత్యనారాయణ గారు చరిత్ర. ఎర్రనాయుడు తర్వాత అంటే అదే అనంతరం చెప్తున్నారు. అదే అదే అంటున్నాను. ఉన్నంతకాలం చెప్తున్నా. ఇప్పుడు ఇదే అశోక్ గజపతిరావు చరిత్ర ఎవరైనా చెప్పగలుగుతారా? ఒక వ్యక్తి, ఆయన ఒక గొప్ప వ్యక్తి, పెద్ద మనిషి అంతే. కానీ ఒక వ్యక్తి యొక్క సామర్థ్యం అంటే నియోజకవర్గాల్ని అంటే నేను ఒకటే చెప్తాను సార్. వైజాగ్ అన్నది మాకు జిల్లా, దాంట్లోంచి విజయనగరం, శ్రీకాకుళం ఏర్పడ్డాయి. ఈ జిల్లా మీద అంటే సమైక్య జిల్లా మీద పట్టినంత సామర్థ్యం ఒక ఎర్రనాయుడు గారి తర్వాత బొత్స సత్యనారాయణ గారికి కనబడుతుంది. ఇది చాలా మేక్స్ మీరు అన్న పాయింట్ కూడా అవుట్ ఆఫ్ డిఫరెన్స్. అశోక్ గజపతిరాజు విషయం వచ్చినప్పుడు పొలిటికల్ క్యాపబిలిటీస్ మీద రారు. ఆయన ఆ జోనర్ లో రారు. గొప్ప మనిషి, పెద్ద మనిషి, 10 మందికి సాయం చేసే వ్యక్తి అంతే. సింప్లిసిటీ. బొత్స సత్యనారాయణ గారిని, ఎర్రనాయుడు గారిని మీరు చూడండి, రాజకీయ సామర్థ్యం, డైనమిజం ఉంటుంది. ఒక డిఫరెంట్ డైమెన్షన్స్ తో చేస్తా. తెలుగుదేశం ప్రాస్పెక్ట్ అనండి, కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ప్రాస్పెక్ట్, దిస్ ఈజ్ ఆల్వేస్. ఇప్పుడు అదే అచ్చెన్నాయుడు గారికి వచ్చిందా? రామనాయుడు గారికి వచ్చిందా? రాలేదని చెప్పాలి అథెంటికేటివ్గా. ఇది ఆ లెగసీస్ వేరు. మంచిది. వాళ్ళని ఎప్పుడు యూ నీడ్ టు కీప్ దెమ్ ఆన్ పెడెస్టల్స్. తర్వాత ముద్దు పెట్టలే అంటారు వాళ్ళని. సార్ పార్టీ లేదన్నా పార్టీలతో అనవసరం. వ్యక్తి సామర్థ్యం చెప్తున్నా. నాతో పాటు నలుగురు నా పార్టీకి అన్న కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు ఎర్రనాయుడు, బొత్స సత్యనారాయణ గారే ఉత్తరాంధ్ర నుంచి. ఇంకో లోపల చూపించండి లీడర్స్ అంతే. ఇప్పుడు ఆ మాట కోసం బొత్స సత్యనారాయణ గారి కుటుంబం నుంచి కూడా భార్య, పిల్లలు, అన్నదమ్ములు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు. ఇది ఎర్రనాయుడు గారు కూడా కొడుకు, తర్వాత ఆయన తర్వాత కొడుకు, తర్వాత ఆయన తమ్ముడు. ఆయనది కుటుంబ సామ్రాజ్యమే కదా. ఇదే ధర్మాన ప్రసక్తి అయిందా? తమ్ముడు అన్న కొట్టుకోవడమే కదా. ఇవన్నీ తప్పేల బ్యాచ్ల కింద తీయాలి, స్క్రాప్ ఇవి. ఎందుకంటే వీటిని కంపేర్ చేయకూడదు లైఫ్లో. లెగసీస్. అంటే మిథున్ రెడ్డి గారిని బీజేపీ పాచిక్ కింద చేస్తుంది అంటే విజయసాయి రెడ్డి లాంటి పాచిక్ కింద వాడితేనే విజయసాయి రెడ్డి అనే నెపాన్ని కూడా కన్సిడర్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి ఇది ప్రాంతీయ పార్టీ, నా పార్టీ అని శాసించుకునే సామర్థ్యం ఉన్నప్పుడు మిథున్ రెడ్డికి ఆ విషయాలు మనందరికన్నా ఎక్కువ తెలిసి ఇవాళ విజయసాయి రెడ్డిని రీప్లేస్ చేసిన మిథున్ రెడ్డి మళ్ళీ ఏదో పిచ్చి పని చేస్తాడని ఎవడని ఉంటే దానికన్నా బుర్ర తక్కువ ఆలోచన లేదు. అది ఓన్లీ అలా పౌడర్ డబ్బా వాడు పులిహోరాడు గడికి వస్తారు ఆలోచనలు, ఇంకే పులిరాజు గడికి రాదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.